జిల్లాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కోడళ్లతో సహా భార్యాభర్తలు సర్పంచ్ బరిలో నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో సర్పంచ్ అభ్యర్థిగా భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. తమను గెలిపించాలంటూ మహేష్, శ్రీలత దంపతులు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు పోటీ స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ఓ జ్యోతిష్యుడి సలహాతోనే నరేష్ తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిపినట్టు తెలిసింది. నాకు ఓటు గెలిపియాలి, మొన్న మాట్లాడిన విధంగానే ఉండాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఖచ్చితంగా ఓటేసి గెలిపించగలను. ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. ఊరం గుర్తు వచ్చింది. ఖచ్చితంగా నాకు ఓటేసి గ్రామానికి సేవ చేసే విధంగా నాకు అవకాశం ఇవ్వాలి. ఒక్క ఈ 5 రోజులు నా గురించి ఆలోచించాను. నేను నారాయణ మహేష్ బీబీనగర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. పోటీలో బరిలో ఉన్నాను. అదేవిధంగా మా మిసెస్ గారు కూడా నామినేషన్ వేశారు. అంటే ఆమె నాకు భాగస్వామిగా ఆమె ఉంటే నాకు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మా గురువు గారు చెప్పిన ప్రకారంగా నేను వేయించాను. నాకు ఉంగరం గుర్తు వచ్చింది, మా మిసెస్కు కత్తెర గుర్తు వచ్చింది. ఆమె కత్తెర గుర్తును మేము ఏం ప్రచారం చేయట్లేదు. నాకు సపోర్టివ్గా ఉంటుందని వేయించాను. కాదు, నా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని బీబీనగర్ ప్రజలను కోరుకుంటున్నాను. అంటే ప్రజలకు చేసిన మంచి పనులు ఈరోజు నాకు ప్రజలలో మంచి ఆదరణ ఉంది. ఓటు వేస్తారని నమ్మకం ఉంది. గెలుస్తాను కూడా ఖచ్చితంగా. నేను 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ బీబీనగర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. నా భర్త బీబీనగర్ గ్రామానికి సర్పంచ్గా ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఆయనతో పాటు నన్నుగిన సెంటిమెంటలే ఆయన కనిపించే వేయించారు. నామినేషన్ ఉంగరం గుర్తుకి వేసి గెలిపించాలని